చచ్చిపోతున్నాడు. ఒక నిమిషం అన్న, ఏం లేనా, నేను ఒక 2 నెలల నుంచి ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. అమ్మాయి వస్తుంది, ప్రపోజ్ చేస్తున్నాను, ఒక వీడియో తీయను చాలా వస్తున్నట్టు ఆడుస్తుంది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఒక వీడియో నాకు చాలా అంతే. సరేనా, అమ్మాయి వస్తుంది, ఒక వీడియో ది. వస్తుంది అమ్మాయి అంటే గట్టిగా మాట్లాడు. సరే అన్న, నేను నీతో చాలా రోజులు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేని గురించి? ఈ 2 నెలల మన పరిచయంలోన ఒక విషయం చెప్పాలి అని అనుకున్నాను. అదే ఏమనుకోదని చెప్తే మళ్ళా దేని గురించి చెప్తే నేను దాని గురించి చెప్తా కదా. కొంచెం స్ట్రైట్ పట్టుకో. అదే నీకు చెప్దామనుకున్నా, ఈరోజు టైం వచ్చింది. చెప్పు, దేని గురించి? అదేనా, ఐ లవ్ యూ అను. ఏం మాట్లాడుతున్నాను అసలు? కొంచెం సెన్స్ ఉందా నీకు? ఇట్లానేనా బిహేవ్ చేసేది? నేను ఒక అన్నలాగా నేను ట్రీట్ చేసినాను? మనిషివేనా నువ్వు అసలు? నిన్న మొన్న దాకా నువ్వు మా ఫ్రెండ్స్ కి 10 మందికి ఫాలోవర్ పెట్టి మళ్ళీ ఇప్పుడు నాకు ప్రపోజ్ చేస్తావా? 10 మందికి ఫాలోవర్ పెట్టి మళ్ళీ ఇప్పుడు నాకు ప్రపోజ్ చేస్తావా? కామన్ సెన్స్ ఉందా నీకు కొంచెమన్నా? ఎందుకని అట్లా ఎందుకని ప్రేమించారత లేదా నాకు? అను ప్లీజ్ అను అన్న కూర్చో వీడియో తీయనా? ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అన్న ఆ అమ్మాయిని ఎన్ని రోజుల నుంచి లవ్ చేస్తున్నాను నేను. చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నా. అటువంటిది ఈరోజు అమ్మాయి నేను లవ్ చేస్తున్నాను వద్దని వెళ్ళిపోయిందన్న. నాకు వీడియో తీయనా నువ్వు? అన్న నాకు ఈ బతుకు మీద ఆశ లేదన్న, నాకు. అన్న నువ్వు వీడియో తీయనా? ఈ బతుకు మీద నాకు ఆశ లేదన్న, వీడియో తీయనా నువ్వు? అలా తీనా? ఈ బతుకు మీద నాకు ఆశ లేదు, నేను చచ్చిపోతానా. ఎందుకంటే అమ్మాయి ఎన్నో రోజుల నుంచి ప్రేమిస్తున్నాను నేను. నాకు బతకాలలో వెళ్ళిపోతున్నాను అమ్మాయి వెళ్ళిపోతా. అన్న వీడియో తీయను అన్న. నా దగ్గర ఉన్న డబ్బులు, నా సెల్లు మొత్తం ఈ అన్నకే చేస్తున్నాను. వీడియో తీసి అన్నకే చేస్తున్నాను. నా చావు కూడా ఈ అన్నకే సంబంధం. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఉన్నానా అన్న? ఒక నిమిషం ఉన్నానా అన్న? నా చావు అన్న నా చావు సంబంధం మన పదనా ప్లీజ్ అన్న. ఏం లేనా, నేను ఒక ఆఫీస్లో పనిచేస్తాను. నేను ఒక అమ్మాయి వస్తుందన్నమాట. ఆ అమ్మాయికి చాలా రోజుల నుంచి నేను ఒక విషయం చెప్దామన్నా, ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. ఒక ఫోటో తీనా చాలు నాకు. ఒక ఫోటో చూపిస్తా. ఒక్క ఫోటో నాకు మెమరీ ఉంటుంది. ఒక్క ఫోటో నీకు 500 ఇస్తాను. నేను 500 ఇస్తా. ఊక చేద్దులే. వచ్చా అంతే బీడి బాడి అట్లా అలా కూర్చో అంతేలే. అను అను సరిగ్గా బాగున్నావాను? నువ్వు? బాగున్నాను. టిఫిన్ చేసినావాను? అదే ఏం లేదను, నీతో చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకున్నాను. దేని గురించి? అది ఏంటంటే నువ్వంటే అను ఐ లవ్ యూ అను. సిగ్గుశరం ఉందా నీకు కొంచెం? మనిషివేనా? మొన్నటి దాకా నువ్వు మా ఫ్రెండ్స్ కి రిక్వెస్ట్ పెట్టి మెసేజ్ లవ్ యూ అని చెప్పి వాళ్ళతో మొత్తం తిరిగి ఇప్పుడు నాకు లాస్ట్ రోజు ప్రపోజ్ చేస్తున్నావా? మనిషివేనా? కొంచెం సిగ్గుశరం ఉందా? కొంచెం మనిషిలాగా బిహేవ్ చేయ. నేను ఒక అన్నలాగా రెస్పెక్ట్ చేసిన, అర్థమైందా? ఇప్పుడు ఆ రెస్పెక్ట్ పోగొట్టుకోకు. ఇలా కూర్చో వీడియోది నాది. ఒక నిమిషం వీడియోది నన్ను వీడియో తీయనా?
నేను ఆ అమ్మాయిని 2 నెలల నుంచి సిన్సియర్గా లవ్ చేస్తున్నా. ఆ అమ్మాయి నన్ను కాదని వెళ్ళిపోయింది. నాకు ఇంక ఈ బతుకు మీద ఆశ లేదు అన్నా. నా దగ్గర ఒక 10 లక్షలు క్యాష్ ఉంది నా అకౌంట్లో. ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 ఉంది నా సెల్లు అని. నువ్వు తీసుకున్నా హ్యాపీగా పెట్టు మీదే పెట్టు. నేను చచ్చిపోతున్నా, ఎందుకంటే అమ్మాయి అంటే అమ్మాయి లేవు, నేను బతకలేను. నేను చచ్చిపోతున్నాను. లేదన్నా, నేను చచ్చిపోతున్నా. ఎందుకంటే ఆ అమ్మాయి నన్ను ఇట్లా రిజెక్ట్ చేస్తే నాకు తెలుసు అన్నా. అన్నా అన్నా ఏమనుకోతున్నా, నేను చచ్చిపోతున్నా. అన్నా అవును అన్నా, ఒక్క చెప్పచ్చు అన్నా. అంటే కూడా గిట్టలేదు చెప్పు